హాయ్ ఫ్రెండ్స్, 1980లో వచ్చిన ఈవిల్ డెడ్కి ఇప్పటి వరకు సీక్వెల్స్ వస్తూనే ఉన్నాయి. అయితే ఈవిల్ డెడ్ 1, 2, 3 చూసిన వాళ్ళకి బోర్ కొట్టి ఆ తర్వాత ఈవిల్ డెడ్ సిరీస్ చూడడం మానేశారు. ఈ మధ్య కొత్తగా దాన్ని స్టైల్ మార్చి స్పెషల్గా రిలీజ్ చేయడం వల్ల కొంతలో కొంత ఆకట్టుకోవడం మొదలుపెట్టింది. దీనికి ముందు వచ్చిన పార్ట్ బాగుంది. అయితే ఈవిల్ డెడ్ బర్న్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. హీరోయిన్ తన భర్త చనిపోయిన తర్వాత అతని ఫ్యామిలీతో కలిసి అతని అంత్యక్రియలు జరపడానికి వెళ్తుంది. అయితే ఆ ఫ్యామిలీకి హీరోయిన్ అంటే ఇష్టం ఉండదు. కొడుకు చావుకి కారణం ఆ అమ్మాయి అన్నట్లు ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి సమయంలో హీరో తమ్ముడు అతని భార్య హీరోయిన్కి అండగా నిలుస్తారు. అయితే వాళ్ళకున్న ఇంట్లో ఓ పుస్తకం బయటపడడంతో ఆ ఇంట్లో ఏం జరిగింది, దెయ్యాన్ని మళ్ళీ ఎవరు పిలిచారు, ఆ పుస్తకం ఓపెన్ చేసి చదవడం వల్ల ఏం జరిగింది, ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాలి. ఈ సినిమాని తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో కూడా రిలీజ్ చేశారు ఇండియాలో. మీరు తెలుగు వెర్షన్ చూడండి, చాలా బాగుంది. భారీ వైలెన్స్, తలలు నరికేసుకోవడాలు, వేళ్ళు నరికేసుకోవడాలు, తలల్లో గుచ్చుకునే బయటకు తీయడాలు, ఇవన్నీ అదిరిపోతాయి. అంటే వైలెన్స్ ఇష్టపడే వాళ్ళు ఇలాంటి సినిమాని ఖచ్చితంగా చూడొచ్చు. బాగుంది, బాగా తీశారు. విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి, మేకప్ ఎఫెక్ట్స్ బాగున్నాయి, ఎక్కడా కూడా బోర్ కొట్టదు. అయితే భయపెట్టే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది, అది కొంచెం గుండెల్లో దడదడ పుట్టిస్తుంది. తలలు పచ్చడి చేయడాలు, ముఖ్యంగా వంటగదిలో ఒక షాట్, ఒక సీన్ అదిరిపోతుంది. అలాగే చేజింగ్ సన్నివేశాలు కూడా ఆకట్టుకుంటాయి. అతి భయంకరమైన జుగుప్సాకరమైన సన్నివేశాలు ఉంటాయి. పిల్లలతో ఈ సినిమా చూడకపోవడం మంచిది. ఎక్కడ చూసినా రక్తపాతమే ఉంటుంది. అలాంటి సినిమాలు ఇష్టపడితే చూడాలనుకుంటే చూడండి. తెలుగు డబ్బింగ్ బాగుంది, ఫోటోగ్రఫీ అదిరిపోతుంది, కాస్ట్యూమ్ డిజైనింగ్ కూడా చాలా బాగుంటుంది. కలర్ కరెక్షన్ ఒక సిమెంట్ కలర్లో బాగానే తీశారు. దెయ్యాల సినిమాలు ఇష్టపడే వాళ్ళు ఈ సినిమా చూసి అయ్య బాబోయ్ అని భయపడిపోయే సన్నివేశాలు ఏమి ఉండవు, కానీ వికారం కలిగించే సన్నివేశాలు, జుగుప్సాకరమైన సన్నివేశాలు, అంటే వాంతు కలిగించే సన్నివేశాలు ఉంటాయి. వాటికి రెడీ అయ్యి ఈ సినిమాకి వెళ్ళండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి ఆ, నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ, నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?